మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. నేను ఇక్కడ స్పీచ్ ఇవ్వడానికి రాలేదు, నా లైఫ్లో కొంత షేర్ చేసుకోవాలనుకుంటాను. కానీ దానికి ముందు ఒక చిన్న ప్రశ్న, మనం ఎందుకు పూజలు వ్రతాలు చేయాలి? ఏకరత కోసం, మనశాంతి కోసం, ఇంకా ఇంకెవరన్నా భగవంతుడు లగ్నం కాకపోతే ఏమవుతాడు? నియమనది ఇప్పుడు వీరేమన్నారంటే ఏకాగ్రత అన్నారు, వీరేమో లగ్నం కావాలి అన్నారు. ఎందుకు లగ్నం కావాలి అంటే లగ్నం కాకపోతే ఇబ్బంది, లగ్నం అవ్వాలి ఏదో ఒక. ఇప్పుడు ఒక మనిషి ప్రపంచంలో ఆ మనిషికి దేవుడు అంటే అసలు తెలియదు అనుకో, అడవిలో పెరిగాడు, మరి ఆ మనిషి పూజ చేయాలి. అడవిలో పుట్టి పెరిగాడు, చుట్టుపక్కల ఏ గుడి లేదు, ఎవరు వాళ్ళకి దేవుడి గురించి చెప్పలేదు, వాళ్ళు పూజ చేయాలి. మీరు చేస్తున్న దానికి నేను అగెయిన్స్ట్ కాదు, నేను ఫర్. అర్థమైంది? మిమ్మల్ని పూజ చేయొద్దని చెప్పట్లేదు, నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను. చెప్పండి, ఒక అడవిలో పుట్టిన వ్యక్తి ఉన్నారు, అతను తిరిగి 20 ఏళ్ళు అయినా కూడా ఏ దేవుడు, ఏ గుడి కనిపించలేదు, ఏ దేవుడు ఆయనకి తెలియదు, ఎవరు దేవుడిని చెప్పలేదు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి దేవుడు అనే పదం కూడా తెలియదు. ఇప్పుడు నాకు దేవుడు ఎలా తెలిసిందండి? మా అమ్మ చెప్పటి తెలిసింది. అంతే కదా, ఇంట్లో ఉంటారు, మీ ఫోటో చూపించి దేవుడు అని తెలుస్తుంది. నేను వాళ్ళకి దేవుడు అనే దేవుడు లేదు. వీళ్ళిద్దరు ఇచ్చిన ఆన్సర్లు చాలా మంచి ఆన్సర్లు అండి. ఈ మేడం ఏమన్నారంటే ఏకాగ్రత కోసం, మనశ్శాంతి కోసం అన్నారు. మనశ్శాంతి గురించి నేను మాట్లాడను. నాకు ఎప్పుడన్నా నేను మాట్లాడితే నేను ఎక్కువ వయసు తక్కువ ఉన్న పిల్లలు వాళ్ళకి పనికి రావాలని ఉద్దేశంతో మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ కూడా పూజ చేసేది ఏంటంటే మీ పిల్లల్లో, మీ మనలో వాళ్ళు బాగుండాలని మీరు చేస్తారు, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలని మాట్లాడతారు. వాళ్ళే మిమ్మల్ని ఎక్స్ప్రెస్లో వేస్తారు, మేము ఎందుకు దేవుడికి పూజ చేయాలి. వాళ్ళకి మీరు ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో అలా చెప్తాను. మీకు చెప్పేందుకు వాళ్ళని కాదు నేను, కానీ వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తాను. దయచేసి ఇది వాళ్ళకి మీరు ఫాస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఎందుకు అడవిలో వ్యక్తిని అన్నాను అంటే, అడవిలో వ్యక్తికి ఈ పదాలు తెలియదు. ఎవరు అక్కడ దేవుడని కానీ, ఆత్మని కానీ, అసలు అడవి వరకు ఎందుకండి. నా ఆధ్యాత్మిక మొత్తం నేను నేర్చుకునేది పల్లెటూరు, మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ ఏ రోజు కూడా నాకు దేవుడని చెప్పలేదు, దేవుడని చెప్పలేదు, ఆత్మని చెప్పలేదు, ఏం చెప్పలేదు. చాలా చిన్న చిన్న విషయాలతో నేను నేర్చుకున్నాను. ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఒకరోజు ఇలా పూజ చేసిన దగ్గర చక్కెర ఉంది. నేను వెళ్ళి తినబోతుంటే తినొద్దు నువ్వు, ఎందుకంటే నేను ఆ చక్కెరని చీమల కోసం పెట్టాను, నీకు వేరే ఇస్తాను. అప్పుడు నాకు అర్థమైంది అసలు ఏంటి చక్కెర ఎందుకు చీమలు పెడుతున్నారు అని. నాకు ఎప్పుడు ఆ నారాజు కూర్చొని పూజ చేయమని చెప్పలేదు. ఆవిడ పూజ చేస్తున్నప్పుడు నేను పక్కకి లేకపోయినా కూడా ఎప్పుడు ఏమీ అనలేదు. ఇప్పుడు మళ్ళీ మనం అడవిలో మనిషికి వెళ్దాం. అడవిలో మనిషికి ఎవరు దేవుడు అని చెప్పేవాడు ఉన్నారు, గుడికి వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ వాళ్ళకు కూడా 2 ఉండాలి. ఆ 2 ఏంటి అనేది చెప్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటున్నా చాలు. ఇప్పుడు మీలో చాలా మంది పల్లెటూరు నుంచి వచ్చుంటారు. పల్లెటూరులో తిట్ల గురించి మాట్లాడుతున్నాను. చెప్తున్నాను ఎందుకు తిట్లు అంటే, ఎప్పుడు తిడతారని మీరు చెప్పబోతారు? మీరు ఎక్కువ ఎప్పుడు తిడతారు?
ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమ్మా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు చాలా తిట్లు ఎందుకు వస్తాయంటే కడుపు మంటతో వస్తాయి. కడుపు మంట అంటే మనకు తెలిసిన వాడు లేకపోతే మనకు దగ్గర వాడు చెడిపోతున్నప్పుడు మనం వాడు చెడిపోవడం చూడలేక మనం తింటాం. ఇప్పుడు పల్లెటూరులో ఎక్కువ తిట్టేది ఏంటి అంటే వీడికి భయం భక్తి రెండూ లేవు, వీడి జీవితం ఎలా బాగుపడతారో ఉన్నారు కదండి. భయం భక్తి అనేది ఇప్పుడు ఆ భయం భక్తే వాటి గురించి నేను మాట్లాడతాను. కానీ ఈ రోజు మీరు కాలేజ్ పిల్లలకి వెళ్ళి భయం భక్తి అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మన సమాజంలో మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మనలో చాలా మంది పుట్టిన చోట మనం పెరగలేదు. పల్లెటూరు టౌన్లోకి వచ్చాం, టౌన్లో సిటీలకు వచ్చాం. మనకు బతుకు తెరువే ఆ రోజు ముఖ్యమైనది కాబట్టి ఇక్కడ కొంచెం దిగిపోయింది. ఇప్పుడు మీ మేడం, మీ పేరేంటి? మల్లేశ్వర గారు ఉన్నది ఏకాగ్రత అని ఒక మాట అన్నారు. ఇప్పుడు ఈ భయం భక్తి గురించి చెప్తాను. అడవిలో ఉన్న వ్యక్తికి భయం లేకపోతే అతను బ్రతకగలడా చెప్పండి. అడవిలో ఉన్న వ్యక్తికి భయం తెలియకపోతే, భయం లేకపోతే అతను బ్రతకగలడా? చిన్నపిల్లకి భయం ఉండదు కదా. మీరు దీపం పెడతారు, మీరు దీపం పెడతారు, వాళ్ళు తెలుస్తుంది కదండి. మీరేమన్నా రోగం వచ్చినప్పుడు భయం తెలుస్తున్నాను. ఇప్పుడు ఆ భయం అనేది లేకపోతే అడవిలో వ్యక్తి బ్రతకగలడా? బతకగలడా చెప్పండి. అనుభవం వాడికి రాదండి. ఒక పులి వాడిని చంపేస్తే వేరే వాడికి వస్తుంది అనుభవం, వాడికి రాదు. మొదటిసారి చూసినప్పుడు ఏం చేస్తారు? అదే ఆ భయం అవసరం లేదని అడుగుతుంది. అంటే అడవిలో ఉన్న వ్యక్తికి కూడా ఏం కావాలి? భయం కావాలి. అర్థమైందని? ఇప్పుడు అడవిలో ఉన్న వ్యక్తికి నీళ్ళల్లో దిగాలి అంటే ఆలోచించి దిగాలి, బావిలో దిగాలంటే ఆలోచించి దిగాలి. అలాగే అడవిలో ఒక్కరే వెళ్ళినప్పుడు ఆలోచించి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు కూడా పులిని చూడరు, ఫస్ట్ పులిని వింటారు. ఆ సౌండ్, అది పులి సౌండ్ అని వాడికి ఎవరో చెప్పాలి కదా. వాళ్ళ నాన్న కావచ్చు, ఇంకో దేవుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పులి సౌండ్ ఏది చెప్పాలి కదా. అలాగా వాళ్ళ జీవితంలో ఆ భయం అనేది రావాలి. భయం అనేది వస్తే ఏమవుతుందంటే మీరు జీవితంలో మీరు ఉన్న స్థాయి నుంచి మీరు కిందకి రారు, మీరు దిగజారు. అర్థమైందా? అది అడవిలో ఉన్నవాడికి భయం. సమాజంలో ఉన్నవాడికి భయం కావాలి. సమాజంలో ఉన్నవాడికి కావాలి. సమాజంలో ఉన్న వాళ్ళకి ఇంకా భయం కావాలి, ఇంకా ఎక్కువ భయం కావాలి. ఎందుకు అంటే మనం చేసే ప్రతి పని కూడా మనం ఆ భయం ఉంటే ఏం చేస్తుంది, భయం లేకపోతే ఏం చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను సిటీకి వస్తాను, ఈ సిటీలో రూల్స్ నాకు ఏమీ తెలియదు. నేను ఈ సిటీలో ఎలా పడతాను డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది? నాకు ప్రమాదాలు వస్తే పోలీసు తీసుకెళ్ళి లో పెడతారు, అంతే కదా. అంటే మీరు భయం లేకుండా కానీ జీవిస్తే ఈ ప్రకృతి మిమ్మల్ని నియంత్రిస్తుంది. అంటే ప్రకృతి హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, ఇంకా అంతకన్నా ఎక్కువగా ఏం చేస్తుంది, ప్రకృతి మనల్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరో ఒకరు వచ్చి మనల్ని నియంత్రించే వరకు మనం వెయిట్ చేయాలా, లేకపోతే మనల్ని మన నియంత్రణలో పెట్టుకోవాలా? మనల్ని మనం నియంత్రణలో పెట్టుకోవాలి. ఈ నియంత్రణ అనే పదానికి పర్యాయ పదమే భయం. ఇంకా చెప్పండి, మీరు మీ పిల్లలు అంటే భయం అంటే ఏంటి, సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పండి. ఇప్పుడు మా పాప వస్తుంది నా దగ్గరికి, నీకు పులి అంటే భయం అని అడుగుతుంది, నేను భయం లేదు అంటాను. సింహం అంటే భయం అంటాను, భయం లేదు అంటాను. ఇప్పుడు నాకు పులి అంటే భయం లేకపోయినా నష్టం లేదు, సింహం అంటే భయం లేకపోతే నష్టం లేదు. నేను అడవిలోకి వెళ్ళను. కానీ నాకు ఎవరంటే భయం ఉండాలి? నేను సమాజంలో ఎవరంటే భయం ఉండాలి చెప్పండి. నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, నేను నా కార్ నేను వేరే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ నేను పెట్టొచ్చా? నేను పెట్టకూడదు. నేను పెట్టే కనీసం చిన్న ప్రయత్నం ఏంటంటే ఇది పార్కింగ్ ప్లేసా, లేకపోతే వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అని చూడాలి. అర్థమైందా? అది అక్కడ నియంత్రణ మొదలవుతుంది. ఇప్పుడు నేను ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాను. ఈ రోజు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను.
నాకే భయం ఉండాలి చెప్పండి? ఇప్పుడు నేను నియంత్రణలో ఉండి మాట్లాడాలి, నా నోటిఫికేషన్ మాట్లాడవచ్చు. మీరంటే ఎందుకంటే నాకన్నా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారేమో తెలియదు కదా కరెక్ట్, బాగా చెప్పారు. అది కానీ నాకు ఆ భయం నాకు లేదండి. నాకున్న భయం ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నా భయం ఎలా ఉంటుందంటే, నన్ను ఎవరైతే పిలిచారో ఇక్కడికి, నన్ను పిలిచారు ఇక్కడికి, నా వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వింటున్న మీకు ఇబ్బంది కలగకూడదు. నన్ను మా అమ్మా నాన్న కన్నా నా ఒక్క మాట తప్పైతే మీరేమంటారు? వాళ్ళని అంటారు సరిగ్గా పెంచలేదు అంటారు. అలాగే నా గురువులు ఏమంటారు? వీరికి సరిగ్గా బుద్ధులు నేర్పిలేదు అంటారు. ఇప్పుడు ఆ భయం ఉన్నా, మీకు ఏ భయం ఉన్నా పర్లేదు, కానీ ఒక భయం అంటూ ఉంటే మిమ్మల్ని అది ఒక నియంత్రణలో పెడుతుంది. ఈ నియంత్రణ అనేది మనకు మనం చేసుకుంటే ఉత్తమం. లేక ప్రకృతి చేసింది అనుకోండి చాలా ప్రమాదంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర చాలా మంది వస్తారు, మేము మీ మాట వినము అంటారు, మాకు నచ్చింది మేము చేసుకుంటాం అంటారు. మేము వాళ్ళకి ఒకే మాట చెప్తాం, ఏం పర్వాలేదు అంటే మీరు ఇంకొకరి మాట వింటే మీకు విషయం తెలుస్తుంది. మీరు వినకుండా మీకు నచ్చినట్టు చేసుకుంటూ పోయారనుకోండి, ఈ ప్రపంచం మీకు నేర్పిస్తుంది. మేము గడ్డం పట్టుకుని నేర్పిస్తాం, ప్రపంచం చంపదెబ్బ కొట్టి నేర్పిస్తే ఎవరు నేర్చుకుంటారు మీ ఇష్టం, అవునా కదా? సో ఆ భయం అనేది ఉంటే మనం ఏం చేస్తామంటే, మనకు ఒక పరిధిలో ఇచ్చారు ఈ సమాజంలో, ఆ పరిధిలో మనం ఉన్నంత వరకు మనకు కానీ వేరే వాళ్ళకి మన వాళ్ళకి కానీ ఇబ్బంది రాదు. ఈ భయం అనేది ఒక స్టూడెంట్ తీసుకోండి, ఒక ఎంప్లాయీ తీసుకోండి, ఒక మదర్ తీసుకోండి, ఒక ఫాదర్ తీసుకోండి, లేకపోతే ఒక కొడుకు కానీ కూతురు కానీ తాత కానీ నాన్నమ్మ కానీ, వీళ్ళందరికీ వాళ్ళ భయం అనేది ఉంటే వాళ్ళ జీవితంలో ఏ స్థాయిలో అయితే ఉన్నారో ఆ స్థాయి నుంచి వాళ్ళు కిందకి పడరు. అది భయం అనేది. భక్తి అనేది ఏంటి అంటే, మీరు ఇందాక అది కూడా చెప్పారు, భక్తి అనేది ఏంటంటే ఏకాగ్రత అని చెప్తారు. ఇప్పుడు భక్తి అంటే అర్థం ఏంటంటే పూజలు చెయ్యాలి అని కాదు. ఇప్పుడు ఒకరు డాక్టర్, ఒకరు ఇంజనీర్ ఉండొచ్చు, ఇంకొకరు బిజినెస్ ఉండొచ్చు. ఒకరికి వారి వృత్తే దైవం, వారి కస్టమరే దైవం, తప్ప ఇది కాదు కదా, అలాగే చేయాలి కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఆ వృత్తే దైవం, అలాగే వాళ్ళ పనే దైవం, వాళ్ళ బిజినెస్ దైవం, వాళ్ళ కస్టమర్ దైవం ఎలా ఉంటారు? ఊరికే అయ్యేదానికే మనకి పెట్టాము. మీరమ్మా అన్నా చాలా, మీ పేరమ్మా సుభద్ర. మీరు ఇంతకేమన్నారు? అనుసంధానం ఏదో అన్నారు. సో అనుసంధానం అనేది వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ పూజ దగ్గర నుంచి మనం జీవితంలో అనుసంధానం చేసుకుంటే అప్పుడు మనకు ఇది వస్తుంది, ఈ ఫలితం. అంతేగాని మనం ఇందాక లలితాదేవిని మనం పూజిస్తే సర్వకామ్యత అంటే అర్థం మీకు తెలుసు ఏంటంటే, నాకన్నా బాగా తెలుస్తుంది. చెప్పండి ఏంటి? అన్ని కోరికలు తీరుస్తుంది. ఈ ఒక్కటి మాత్రం మీ పిల్లలకు చెప్పండి. ఈ ఒక్కటి మాత్రం మీ పిల్లలకు చెప్పండి. ఎందుకు చెప్పొద్దు అంటే, మీ వయసుకి మీకున్న మెచ్యూరిటీ వేరు, వాళ్ళకున్న మెచ్యూరిటీ వేరు. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా నేను వచ్చి ఇక్కడ హారతి ఇచ్చేసి ఆ మంగళం పాడేస్తే అన్ని నాకు ఇచ్చేస్తుంది అనే భ్రమలు ఎవరు లేరు. అంటే మనం చేయాల్సి మనం చేయాలి, మన పాత్రత బట్టి వస్తే మనకు తెలుసు. కానీ చిన్నపిల్లలకి అలా తెలుస్తారు తెలియదు. నాకు 2 కూతురు ఉన్నారండి. ఒక అమ్మాయి 5th క్లాస్, ఇంకో అమ్మాయి 11th క్లాస్. 11th క్లాస్ అమ్మాయి నా దగ్గర పెరిగింది, 5th క్లాస్ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది. 11th క్లాస్ అమ్మాయికి నేనేం చేశానంటే, నీకు ఇద్దరు తెలుసు కదా, 11th క్లాస్ అమ్మాయికి నేనేం చెప్పానంటే, నువ్వు చదువుకుంటే మార్కులు వస్తాయని చెప్పాను. దీనిలో నేనేమి ఆ అమ్మాయిని భయపెట్టలేదు, ఏమీ చేయలేదు, ఉన్నది చెప్పాను. వాస్తవం అంతే కాదు చెప్పాను, చదువుకుంటే మార్కులు వస్తాయి అంతే, ఇంకేం చెప్పాను ఒక్క మాట. అదే ఇప్పుడు ఆ పాపకి కానీ మార్కులు సరిగ్గా రాలేదనుకోండి, మా పెద్ద పాపకి నా దగ్గరికి వచ్చి నేను సరిగ్గా చదవలేదు అంటాను, అక్కడ అయిపోతుంది. ఏమంటాం? నెక్స్ట్ టైం బాగా చదువుకోమన్నాం. మా చిన్న పాపకి ఏమని నేర్పించారు? నువ్వు దేవుడికి పూజ చేస్తే నీకు మంచి మార్కులు వస్తాయి అన్నా. ఇప్పుడు పరీక్ష ముందు రోజు నేను ఆ అమ్మాయి చదువుకో అమ్మా అంటే నాకేం చెప్తాను? అమ్మాయి నా పూజ అయిపోయిందంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు ఎగ్జామ్ రాస్తారండి? ఇప్పుడు మా అమ్మాయి రాయాలా లేకపోతే అమ్మవారి రాస్తారు? చెప్పండి, ఎవరు రాస్తారు? ఎవరు రాస్తారు చెప్పండి. నేను అనేది ఏంటి అంటే, అది ఇప్పుడు పూజలు పనికిరావు అని చెప్పొద్దు.
పూజలు వద్దు అని చెప్పదు, దేవుడు వద్దు అని చెప్పదు. కానీ వాళ్ళకి ఏం చేయాలి అంటే పూజ అనేది కావాలి జీవితంలో. ఎందుకు కావాలనే దానికి నేను చెప్తున్నాను. వాళ్ళకి ఎలా తెలియాలి అంటే ఇది మా చిన్నబాబుకి ఏం చేయాలి, నీ ప్రయత్నం లేకుంటే దేవుడు సహాయం చెయ్యడు అని చెప్పాలి. చేయలేడు కదా, ఏం చెప్పాలి మీరు, చెయ్యడు అని చెప్పాలి. అర్థమైంది? ఎందుకు చేయడో నేను చెప్తాను. ఇవాళ ఇక్కడికి వచ్చాను నేను, నా గురించి మీకు ఏమీ తెలియదు. నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏమంటే నాకు ఇల్లు రావడం కష్టంగా ఉంది, నాకు మీరు ప్రతి నెల ₹1,00,000 పంపించండి అని అడుగుతాను. అలాగే వేరే వ్యక్తి వచ్చి నా ఇల్లు రావడం కష్టంగా ఉందండి, నాకు ఏదైనా పని ఇప్పించండి అంటారు అని అడుగుతాను. అతను అడుగుతారు, మీరు ఎవరు సహాయం చేస్తారు, నాకు చేస్తారు, అతను చేస్తారు. ఎందుకండి? ఏమండి? అతను కనీసం అతని కుటుంబానికి బాధ్యత తీసుకుంటున్నాడు, అతనికి పని మాత్రం దొరకట్లేదు, పని ఇప్పించండి, నాకు కష్టం ఏం పడతాను. నేనేం అడిగాను, నేను ఏ బాధ్యత తీసుకోను, నేను నా కుటుంబాన్ని మీరు పోషించండి అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరే చూడండి, ఏ బాధ్యత తీసుకునే వాళ్ళకి మీరు సహాయం చేయనంటున్నారు. మీరు ఎవరికి చేస్తారన్నారు, మీరు బాధ్యత తీసుకునే వాళ్ళకి. మరి అలాంటప్పుడు పెద్దవాళ్ళు, గురువులు, లేకపోతే మహర్షులు, దేవుడు ఎవరికి చేస్తారు చెప్పండి, ఎవరికి చేస్తారండి? కష్టపడే చేస్తారు. మరి కష్టపడే తత్వం రావాలంటే ఏం చేయాలి? కష్టపడే తత్వం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? అదే ఇవాళ మనందరూ కష్టం అదే కదా, మనందరం బాధపడుతున్నాయి కదా, వాళ్ళు కష్టపడట్లేదు అని ఎలా అలవాటు చేయాలి చెప్పండి? అంతే, మనమే ఒక రోల్ మోడల్ గా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దొంగల గురించి మీ అందరికీ తెలుసు. ఎందుకు దొంగతనం చేస్తారండి చెప్పండి? అందరు లేకుండా దొంగతనం చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే దొంగలు అంటే ఏంటంటే వాళ్ళు కష్టపడలేని వాళ్ళు, వాళ్ళకి శక్తి లేదు. వాళ్ళకి శక్తి లేకనే వేరే వాళ్ళ కష్టాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు, అంతే కదా. కష్టపడే శక్తి లేదు. అదే మీరు పదం ఏదన్నా వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు కష్టపడలేరండి. కొన్ని అదే ₹10 అంటే వాళ్ళు అలవనివ్వరు అంటే వాళ్ళకి అది చేత కాదు, అది కాదు, వాళ్ళ వల్ల కాదు. ఇప్పుడు కష్టపడని వాళ్ళ నుండి, కష్టపడలేని వాళ్ళ నుండి పర్వాలేదు. ఎందుకు దొంగతనం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు మన భారతదేశంలో దొంగతనాలు బాగా తక్కువ ఉండే సిటీ చెప్పండి వాళ్ళు. మంచి ఎగ్జాంపుల్, కానీ అది కాదు, ఇంకో సిటీ అది ఏమండి? కాణిపాకం సిటీ కాదు కాబట్టి దాన్ని వదిలేదు, ఇంకేమైనా చెప్పండి. సూరత్ అండి తక్కువ ఉంటుంది, చెప్తాను, అదే చెప్తాను. అక్కడ ఎందుకు దొంగతనాలు తక్కువ ఉంటాయంటే, దొంగతనం చెయ్యాలి అంటే సులభమా కష్టమా చెప్పండి? కష్టమే కదా, కష్టమే. ఇప్పుడు మీరు దొంగతనం చేయాలంటే ఇంత కష్టపడాలి. సులువు సంపాదించుకోవాలనుకోండి, ఇంత కష్టం సరిపోదు. అప్పుడు ఇంత కష్టపడితే అందరూ సంపాదిస్తున్నాం, దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సమాజంలో ఇది. ఇంకోటి, దొంగలకు ఉన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుందండి, కష్టపడతత్వం తక్కువ ఉంటుంది. ఈ రోజు మన పిల్లలకి ఏది ఎక్కువ ఉందండి? తెలివి ఎక్కువ. ఏది తక్కువ ఉందండి? వీళ్ళు రేపు ఎలా తయారవుతారు? అమ్మోమే కదా. అసలు మనకు అనిపిస్తుంది ఆ వయసులో, అసలు మనకు దానిలో సగంగా 10 వందన తెలుసా మనకు అనిపిస్తుంది, మనక. ఇప్పుడు తెలివి ఎక్కువ ఉంటే బాగుపడతారా, లేకపోతే కష్టపడకపోతే బాగుపడతారా? నేను మీకు 2,000 ఒకే వేలు పట్టుకోమని చెప్పాను. చెప్పండి ఏమండి? హార్డ్ వర్క్. ఇప్పుడు ఆ సార్ చెప్పింది నేను రిపీట్ చేస్తాను. తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు జీవితంలో బాగుపడరు అని ఎవరు అనట్లేదు. కానీ గ్యారంటీ ఏంటి అంటే, మీరు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు గ్యారంటీగా సక్సెడ్ అవుతారు. తెలివి ఉన్న వాళ్ళు అవ్వచ్చు, అవ్వకపోతే దాన్ని వాళ్ళు అప్లై చేసిన దాన్ని బట్టి అవుతారు.
ఇప్పుడు నేను నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ క్లాసులో జరిగే విషయాలు, వాళ్ళ కాలేజ్ జరిగే విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇవాళ ఏంటంటే పిల్లలకు తెలివిపోయిపోయింది. పాత రోజుల్లో అంటే మా జనరేషన్లో చదివేవాళ్ళు కష్టపడాలి, మార్కులు రావాలంటే. వీళ్ళేమంటున్నారు, కష్టపడితే మార్కులు వస్తాయని సంగతి మాకు తెలుసు, కానీ కష్టపడకుండా వచ్చే ఉపాయం చెప్పని అంటున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియకేం కాదు, వాళ్ళకి తెలుసు. మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి అంటే కష్టం, ఎందుకంటే మనకన్నా ఎక్కువ తెలుసు, మనకన్నా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది వాళ్ళు. అర్థమైందా? మళ్ళీ మనం వెనక్కి వద్దాం. ఏది భయము భక్తి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దేవుడు అంటే భయం ఉండాలని భక్తి ఉన్నారు. చెప్పండి, దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉందా? మళ్ళీ చెప్తానండి, మీకు దేవుడు అంటే భయం ఉంటే వాళ్ళ జీవితంలో ఉన్న స్థాయి నుంచి కింద పడిపోరు. అంటే అదేంటంటే నియంత్రిస్తాను. నియంత్రణ అనేది ఏంటంటే మనకు బైక్ కానీ లేదా కార్లు బ్రేక్ లాంటిది, ఒక స్పీడ్ లిమిట్ లాంటిది. ఆ స్పీడ్ లిమిట్ దాటి మీరు వెళ్ళకపోతే ఏమవుతుంది, మీకు యాక్సిడెంట్ అనేది అవ్వదు. అది భయం. కానీ భక్తి మీరు మీరు పూజ చేసి ఇప్పుడు భయం చేశారు, భక్తి చేశారు. ఇప్పుడు భక్తి చేశారా మీరు? మరి భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి అంటే మీరు చెప్పినట్టు ఏకాగ్రత. మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ ఎలాగైనా చేసుకోండి. మీరు ఫోకస్ అనుకోండి, కాన్సన్ట్రేషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, లేకపోతే మెడిటేషన్ అనుకోండి, లేకపోతే తపస్సు అనుకోండి, ఏమన్నా అనుకోండి, పర్వాలేదు. ఇక్కడ పదాలు ముఖ్యం కాదు, దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకుంటాం. భక్తి ఆ ఏకాగ్రత అనే మాట వాడారు మగేశ్వర్ గారు, దాంతోనే ఉన్నాం. ఇప్పుడు మీ చిన్నపిల్లలు, మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏదో ఒక ఇష్టం చూపిస్తారు. అంటే బొమ్మలు వేయడానికో, లేకపోతే ఆడుకోవడానికో, లేకపోతే ఇంకేదైనా కానీ చదువుకోవడానికి ఏదో ఒక పనితో వాళ్ళు ఎక్కువసేపు ఉండగలుగుతున్నారంటే దాన్ని మనం ఏమంటాం, చూపిస్తున్నారు. అదే ఏకాగ్రత, అంతే కదా, దాన్ని ఏకాగ్రత. ఒక పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం. ఇప్పుడు దీన్ని మనం వాళ్ళలో పెంచాలి. ఇప్పుడు పూజలు ఉంటాయి. మా చిన్నప్పుడు మేము ఎప్పుడు మా అమ్మని తిట్టుకునేవాళ్ళం. పండుగలు వచ్చిన ప్రతిరోజు మా అమ్మ తిట్టుకునేవాళ్ళం. ఎందుకు? మా తిండి పెట్టరు అనుభవించిన ఉండే కదా. సరే ఇప్పుడు చెప్పండి, మనం తిట్టుకొని మంచి పని చేయడం తప్పు చేసాము. అది కూడా ఒక తెలుసు. ఇప్పుడు మనం చూడండి, చాలా మంది ఏంటంటే ఈ రోజు కొన్ని మనం పొరపాట్లు కూడా చేయం. అంటే చాలా మంది పొద్దున్న లేచిన వెంటనే పళ్ళు తోముకోని కానీ మనం ఏమీ తినం. అది అలా అలవాటు అయిపోయింది. ఇంకా మనలో చాలా మందికి ఏంటంటే పళ్ళు తోముకోనంతసేపు ఆకలి, తోముకున్న వెంటనే ఆకలి, అంతే కదా. అలాగే ఇప్పుడు ఈ ఏకాగ్రత కానీ ఈ పూజ కూడా ఏంటంటే ఆ పూజ చేస్తున్నంత వరకు మీరు ప్రపంచంలో అన్నిటినీ ఇంకా వదిలేయాలి. ఏది మీ తిండి కానీ లేకపోతే ఆకలి కానీ అన్ని వదిలేసి మీరు దాని మీద ఉండాలి. అది నేర్పించడానికి ఆ పద్ధతి పెట్టారు. అది నేర్పించడానికి ఆ పద్ధతి పెట్టారు. ఇంకోటి చూడండి, చాలా వ్రతాలు ఒక గంట కాదు, చాలాసేపు ఉంటాయి. ఇంకా మీకు టిబెట్ లో చేసే వ్రతాలు అయితే కొన్ని 7-8 గంటలు ఉంటాయండి వాళ్ళు. ఎందుకు అంతసేపు కూర్చొని ఒక పని చేయడం నేర్పిస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్న తర్వాత రేపు వీళ్ళ జీవితం వాళ్ళు ఎవరన్నా కావచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, లేకపోతే ఇవేమి నాకు వద్దు, నాకు కుటుంబం ముఖ్యమని మా హౌస్ లోకి ఉండిపోవచ్చు, ఏదన్నా. ఇప్పుడు ఆమె ఏ పని చేస్తున్నా కూడా దాని మీద ఏకాగ్రత ఉండాలా లేదు చెప్పండి, ఉండాలి కదా. ఆ ఏకాగ్రత పెంచేదానికి మనకి పూజలు. రాజస్థాన్ లో ఒక ఆచారం ఉందండి, పెళ్లి చూపులకి వెళ్తే పిల్లని ఎలా సెలెక్ట్ చేస్తారో చెప్తాను. చాలా సులభం. అక్కడ ఎక్కువసేపు ఉండదు పెళ్లి చూపు. ఆ అమ్మాయిని వంటలోకి తీసుకెళ్తారు. ఎవరు? కాబోయే అత్త లేకపోతే చిన్నత్తకి తీసుకెళ్లి ఒక అప్పడం ఇస్తారు. ఒక అప్పడం ఇచ్చి వేయించమ్మా అంటారు. ఒక అప్పడాన్ని వేయించమంటారు. దాన్ని బట్టి చెప్పేస్తారు ఈ అమ్మాయి జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి అని. దాన్ని బట్టి పెళ్లి అవడం అవ్వకపోవడము అయిపోతుంది. మీరు చెప్పండి, అప్పుడు ఎలా ఉండి పెళ్లి చేసుకుంటారు మీ అబ్బాయికి, ఎలా ఉంటే వదిలేస్తారు చెప్పండి సార్. బాగా వేగాలి, ఇంకా పొంగాలి. అసలు మీరు ఆలోచించండి, ఆ రోజుల్లో ఆడవాళ్ళు చేసే విధానం ఎలా ఉందనేది గ్రహిస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే
ఇప్పుడు ఈ రోజు ఒక కంపెనీకి వెళ్ళారనుకోండి, మీరు 7, 8, 9 ఇంటర్వ్యూలు చేయాలి మీరు. కానీ వాళ్ళ జీవితాంతం వాళ్ళ ఇంటికి తెచ్చుకునే కోడల్ని వాళ్ళు ఏంటి 2 నిమిషాలు సెలెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి జీవితం మీద ఎంత అవగాహన ఉంది. నేను చెప్పిన ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఎంత అవగాహన ఉంది వాళ్ళు చూడండి. అంత తొందరలో వాళ్ళ ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారు. క్వశ్చన్లు ఏమీ లేవు. అర్థమైందండి? ఏం జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళ అప్పడం వేయించమంటారు, తీసిన తర్వాత చూస్తారు అప్పడం వేగలేదా. వేగకుండా తీసేసిందంటే, అమ్మ నీకు తొందర ఎక్కువ, ఓపిక తక్కువ, మాకు నువ్వు వస్తాం. అర్థమైంది? అంటే వీళ్ళంతా హడావిడి పడేమంటుండే. ఏ పని కూడా వీళ్ళు చేయాలని హడావిడి తప్పేసి సరిగ్గా వీళ్ళు చేయలేరు. ఆ అవ్వకముందే ఇంకా చెప్పాలంటే మనం అంటారు కదండి, గుడ్డులోంచి పిల్ల రావాలంటే పొదిగే వరకన్నా అంత ఓపిక ఉండదు వీళ్ళు. ఆ ఓపిక ఉండదు. మీరు పెన్నం మీద దోశ వేస్తూనే ఉంటే వాళ్ళు లాగేసి తినాలనుకుంటారు. ఆ టైప్ అనమాట. ఇంకా రెండవది, అప్పడం మాడిపోతుంది. వీళ్ళు జీవితంలో ఏంటంటే వీళ్ళకి మరీ నిదానం అనమాట. అంటే వీళ్ళు నిదానం అంటే 2 అర్థాలు ఉన్నాయండి. మంచి అర్థం ఒకటి, చెడు అర్థం ఒకటి. వీళ్ళు చాలా నిదానం. నిదానం అంటే అర్థం అంటే తమో గుణం. అంటే ఎదురుగా అప్పడం ఉంటుంది, వీళ్ళు అప్పడం ముందు ఉంటారు, కానీ వీళ్ళు ఎక్కడో ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏకాగ్రత వాళ్ళకి లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళకి ఏకాగ్రత లేదు. అర్థమైందా? ఇలాగా ఈ తొందరపడే వాళ్ళని వాళ్ళు వద్దంటారు. అలాగని చెప్పి అక్కడ నుండి ఎక్కడో పరధ్యానంలో ఉండే వాళ్ళని వద్దంటారు. అర్థమైందా? అది అప్పడం టెస్ట్. మీ ఇంట్లో మీ అమ్మాయిని పెట్టండి ఈసారి. ఈ అప్పడం టెస్ట్ అనేది చిన్నగా ఉంది, కానీ మేము సుమారు 15 ఏళ్ళు సాధన చేసిన తర్వాత నాకు అప్పడం టెస్ట్ అనుకున్న ఉద్దేశం అర్థమైంది. అది చిన్నది కాదు, అది చాలా కష్టమైంది. చాలా కష్టమైంది. అర్థమైంది? ఇప్పుడు ఆ నియంత్రణ అనేది మన పిల్లలకి రావాలని చెప్పండి. ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్న నియంత్రణ కావాలని చెప్పండి. కావాలి. కార్ డ్రైవ్ చేస్తున్నాం, కావాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి కావాలని చెప్పండి. కావాలి కదా? కావాలి కదా? దేనిలోన్నా కావాలి. కాబట్టే మనం దాన్ని పూజల ద్వారా పిల్లలకి మనం అలవాటు చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మా పాప ఉంది, మా పాపకి పూజలు అంటే ఇష్టం ఉంది. దేవుడు అంటే అసలు పట్టించుకోదు. నేను ఏ రోజు ఆ అమ్మాయిని నేను బలవంత పెట్టలేదు. కానీ ఆ పాపకు కూడా నేను నేర్పియాలి కదా. ఏం నేర్పియాలి? నియంత్రణ అంటే భక్తి నేర్పియాలి. నియంత్రణ అంటే భయం, మన లిమిట్లో ఉండేది. ఏకాగ్రత అంటే భక్తి, అది నేర్పియాలి. ఆ పాపకు నేను ఒకే మాట చెప్పాను, నువ్వు ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి వడ్డించి నేర్చుకున్నావంటే నువ్వు జీవితంలో బాగుపడతావు. ఆ పాపకి ఏం పని ఇవ్వలేదు. ఏం చేయాలి? ఆ పాప వచ్చే వాళ్ళకి వడ్డించడం. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుకునే పిల్లలందరూ క్వశ్చన్ అండి, ఈ వడ్డిస్తారు కదా, హోటల్లో వడ్డించే వాళ్ళని ఏమంటారు? మళ్ళీ చెప్పండి, ఏమంటారు? సర్వ. ఇంకా మాట చెప్పండి. షెఫ్ వండేవాళ్ళండి. చెప్పండి, ఏమండి? వెయిటర్. ఎందుకన్నారండి వెయిటర్ అని? మనం తినేదాకా వెయిట్ చేయాలి. అర్థమైందా? అది మా పాప చెప్పింది. నువ్వు అక్కడ వడ్డించినప్పటి నుంచి నువ్వు అక్కడ నిల్చొని ఉన్నావు, వాళ్ళు తినేసి అన్ని అయిపోయాక ఉండాల్సింది. ఇది ఇంట్లో అయినా కానీ బయటకెళ్ళిన బంతి భోజనాలు వడ్డించిందని ఉంటే. ఇంకోటి చెప్తాం, వడ్డించినప్పుడు ఇలా పెట్టి గంట ఇలా అంటే బతుకున్న వాళ్ళకి పెట్టినట్టు, ఇలా అంటే చచ్చిన వాళ్ళకి పెట్టినట్టు. మనం ఇక్కడ చేస్తాం కదా. అంటే ఎక్కువ జెంట్స్ తెలుస్తుంది. అది తప్పనాలు వదులుతారు కదండి, వాళ్ళు ఇలా వదులుతారు. సో చూడండి, పిల్లలు ఏమనుకుంటారు, గంటి ఇలా అని ఇలా ఉంటాయి కదా అనుకుంటారు. ఇప్పుడు స్కూల్లో ఫిజిక్స్ లో వాళ్ళు ఏమంటారు, ఇలా అన్న కింద పడితే ఇలా అన్న కింద పడితే గ్రావిటీ అంటారు. అర్థమైందా అండి? సో ఇది వాళ్ళు చెప్పేది అన్నమాట. అంటే మనకేంటంటే ఒక దాన్ని కానీ మనం సంపూర్ణంగా మనం నేర్చుకుంటే దాని నుంచి మీ జీవితంలో మీరు బాగుపడి నేర్చుకుంటారు. అలాగే మీ పిల్లలకి మీరు చెప్పండి, ఈ 2 వాళ్ళ జీవితంలో ఉండాలి. ఏంటి? ఒకటి భయం, భక్తి. అది తెలుగులో ఏంటి? నియంత్రణ, ఏకాగ్రత. ఇంగ్లీష్లో ఏంటి? సెల్ఫ్ కంట్రోల్, అలాగే కాన్సన్ట్రేషన్. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇబ్బంది లేదు. ఈరోజు చూడండి, మీ బాబో పాపో కింద ఆడుకుంటున్నారు, ఎవరో వాళ్ళని కొట్టారు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ బాబు వాళ్ళని తిరిగి కొట్టాలనుకుంటారు, ఇంటికి చెప్పాలనుకుంటారు.
ఇంటికి చెప్పాలి. ఎందుకంటే మనం పిల్లలు అడుగులో పెంచితే తిరిగి కొట్టమని చెప్తాం. ఇప్పుడేంటి, మనకు వ్యవస్థ ఉంది, పెద్దవాళ్ళు కానీ పోలీస్ గారు ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, అక్కడ మనం నియంత్రణలో ఉండి వెనక్కి వచ్చి ఏమి చేయాలో అది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళు తిరిగి కొట్టారనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మాట విన్నారు. ఏం చెప్పారు ఫ్రెండ్స్ కి, కొడితే నువ్వు హీరోరా అని చెప్పారు. వాళ్ళు మీ మాట విన్నారు అనుకోండి, అర్థం ఏంటి, హీరోయిజం సినిమా వరకు బాగుంటుంది, జీవితంలో ఎందుకు బాగుంది చెప్తాను నేను. మన బ్యాడ్ లక్ ఏంటంటే మన సినిమాలు జీవితంలో కొంతవరకు చూపిస్తాయి. ఇప్పుడు చాలా సినిమాలు లాస్ట్ సీన్ ఏంటి, పెళ్లి అయిన తర్వాత రిలీవ్ హ్యాపీలీ ఫర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు. మనకు తెలుసు తర్వాత ఏమవుతుంది, అది చూపించారు. అంటే జీవితం ఒక రోజుది కాదు, ఒక రోజు ఏందనుకోండి, నేను వచ్చాను ఇక్కడికి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే నేను చాలా పెద్ద మాటలు నేను మాట్లాడవచ్చు, కానీ రేపు మళ్ళీ మనం కలుస్తాం. ఆ రోజు మీరు ఏమంటారు నన్ను, ఆ రోజు నువ్వు చెప్పింది నువ్వు జీవిస్తున్నావు అంటారు. మా అమ్మని అడుగుతారు, మీరు వడ్డిస్తావా నాకు అని, అవునా కాదా? అందుకని అంటే ఈ మాటలు వాళ్ళకి చెప్పండి. ఏది భయం భక్తి వాళ్ళకు ఉండాలి, ఆ సెల్ఫ్ కంట్రోల్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి వాళ్ళు. ఈ భయం భక్తి వాళ్ళకంటే ఈ రోజు పిల్లలకి తెలుగు కూడా సరిగ్గా రాదు కాబట్టి మీరు నియంత్రణ ఎగగలరంటే వాళ్ళకి బహుశా అర్థం కాకపోవచ్చు. గోమాత ఎక్కడండి? ఇప్పుడు ఈ భయం భక్తి మీలో పెరగాలి అంటే, మీ పిల్లలు పెరగాలంటే వాళ్ళని ఈ గోమాత తాకించండి. ఈ గోమాత తాకిస్తే ఎందుకు పెరుగుతుంది అని అడగచ్చు మీరు, అది కూడా చెప్తాను. నేను 20 సంవత్సరాలుగా ఒక మహర్షి దగ్గర యోగా నేర్చుకున్నాను. ఈ మహర్షి ఇండియా మొత్తం మీద 150,000 మందికి యోగా నేర్పించారు. ఒకరోజు నేను మలేషియన్ టౌన్షిప్ వచ్చి మీరు ఈ క్లాస్కి రండి అని పిలిచాను. ఈ టౌన్షిప్ లో ఉండేవాళ్ళని. అదే టైంలో ఈ కమ్యూనిటీ హాల్లో వేరే యోగా క్లాస్ నేర్పించారు. ఆయన మామూలు యోగా టీచర్, ఈయన మహర్షి. సో ఈ టౌన్షిప్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇద్దరిని ఇబ్బంది పెట్టలేమండి, సగం మంది అక్కడికి సగం దగ్గరికి వెళ్తా ఉన్నారు. అర్థమైందా? సగం మంది ఎక్కడ జరిగిందంటే, ఇక్కడ కూపిట్పల్లి మన కేపీహెచ్పీలో వాసులి కనికా పరమేశ్వరి గుడి కదా, ఆ గుడిలో జరిగింది. సో ఈయన సంవత్సరానికి ఇప్పటికీ 42 సార్లు హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేసుకొచ్చారండి. తపస్సు చేసుకొచ్చిన ప్రతిసారి మాకు తపస్సుకి దారిపోసారు. ప్రతిసారి మేము అడిగాం వారిని, ఏమంటే మాకు మీరు దారిపోసింది చాలు, మీ తపశక్తి వల్ల మేము బాగుపడ్డాం, అలాగే అందరికీ కూడా తపశక్తి దారిపోయింది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నాకంత శక్తి లేదు బాబు, ఈ 150,000 మందిని నా పిల్లలు అనుకున్నాను నేను. ఇప్పుడు మనం తల్లిదండ్రులు మన పిల్లలకి ఏం చేస్తాం, మనం సంపాదించింది మొత్తం ఇచ్చేస్తాం వాళ్ళు, అవునా కాదు? అలాగే ఆ మహర్షి ఏమనుకున్నారు, ఈ 150,000 మందికి, ఈ 150,000 మందిని ఆయన సొంత పిల్లలుగా భావించి ఆయనకున్న సర్వస్వం ఇచ్చేస్తారు. మా అందరూ ఒక మహర్షి దగ్గర ఉన్న ఆస్తి ఏంటంటే తపశక్తి. అలా మాకు తపశక్తి ఆయన దారిపోశారు. మాకు ఇలా చేస్తూ చేస్తూ ఆయన ఏంటంటే, నీకు చేయడానికి మాత్రం నాకు శక్తి ఉంది, ఊర్లో అందరికీ నేను చేయలేను అన్నారు. ఇప్పుడు నేను మా నాన్నని అడిగాను అనుకోండి, ఆయన ఆస్తి ఎవరికి ఇస్తారు, నాకు మా ఇంట్లో వాళ్ళకి ఇస్తారు, అంతే ఊరందరికి ఇవ్వండి, ఆయన ఇవ్వగలరా చెప్పండి, సరిపోదు కదా. హైదరాబాద్ లో అందరికీ పంచమని చెప్పారు అనుకోండి, మా నాన్న ఆస్తి ఒక్కొక్కరికి పావులు రూపాయలు కూడా రాకపోవచ్చు. అందుకే ఆ మహర్షి ఏమన్నారంటే, నాకు శక్తి లేదు అన్నారు. తర్వాత ఆయన 12 సంవత్సరాల క్రితం మౌనంకి వెళ్ళారు. పూర్తి మౌనంకి ఎందుకు వెళ్ళారు అంటే, మన జీవితంలో మనం మన ఎనర్జీని, మన శక్తిని ఎక్కువగా వేస్ట్ చేసేది మాట్లాడడం ద్వారా. అందుకు ఆయన మౌనంకి వెళ్ళిపోయారు. మౌనంకి వెళ్ళిన తర్వాత ఆయన శక్తి అనేది వేస్ట్ అవడం తగ్గి ఆ శక్తి పెరగడం మొదలైంది. 6 సంవత్సరాల క్రితం ఆయన అజ్ఞాతంకి వెళ్ళారు. అజ్ఞాతం అంటే ఒకరోజు ఆయన రూమ్కి వెళ్ళి మళ్ళీ బయట రాలేదు, నేను జీవితంలో బయట రాను అన్నారు. 6 సంవత్సరాలకి ఇంకా ఆయన బయట రాలేదు. ఆయన భోజనం కూడా తీసుకోరు. ఆయన తీసుకునేది ఏంటి అంటే కషాయాలు తీసుకుంటారు, పళ్ళ జ్యూసులను తీసుకుంటారు. ఆ రూమ్ బయట వారి పత్ని, ధర్మపత్ని ఆవిడ, ఈయన ఋషులకి కుటుంబాలు, భార్య, పిల్లలు ఉంటారు. యోగులకి, సన్యాసులకి వీళ్ళు ఉండరు.
అందుకే మనం ఒక సన్యాసిని ఇంట్లో తీసుకురాకూడదు. ఎందుకంటే సన్యాసికి ఒక ఇంట్లో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, ఇది ఒక గృహస్థుండే ఇల్లు. ఇక్కడ నన్ను తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదు నాకు తెలుసు, కానీ సన్యాసికి తెలియదు. మీరు ఒక ఋషిని తీసుకురావచ్చు, మీ ఇంటికి చాలా మంచి తీసుకురాగలుగుతారు. ఎందుకంటే ఋషి మనతో పాటు గృహస్థ జీవితం కూడా ఆయన చేశారు, అది కూడా తపస్సులాగా ఆయన చేశారు. ఆయనకి మీరు ఏం చెప్పినా ఆయనకు అర్థం అవుతుంది, మీ ఏ బాధ చెప్పినా ఆయనకు అర్థం అవుతుంది. ఈ రోజు ఆయన ఎక్కడున్నారంటే సంబల్ నగరి అని ఒక ఆశ్రమం కట్టి ఆశ్రమం ఉన్నారు. ఎవరైనా అక్కడికి వెళ్లి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వాళ్ళందరినీ కూడా ఈయన సొంత బిడ్డల్లాగా భావించి వారి తపశక్తి వీళ్ళకు కూడా దారిస్తుంది. మరి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు, మా కష్టాలు ఎలా చెప్పుకోవాలి అని చెప్పి అందరికీ డౌట్. ఆయన బయట ఉన్నప్పుడు అందరి కష్టాలు చెప్పుకునేవారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఈ విగ్రహం అండి, ఇది గాయత్రి మాత విగ్రహం. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఇది గాయత్రి మాతది. ఇది 1800 కేజీల పంచలోహ విగ్రహం. ఇది 9 అడుగుల ఎత్తుంటుంది. ఈ విగ్రహంలో ఆయన ప్రతిరోజు చేసే పని ఏంటంటే రోజుకి 22 గంటలు ఆయన తపస్సు చేస్తారు. ఎందుకు? మాట్లాడే పని లేదు. రెండవది అజ్ఞాతం. అజ్ఞాతం అంటే ఏంటి? ఎవరిని ఆయన కలవరు. ఇప్పుడు మనం చూడండి, మనకు రోజుకి ఇంటికి ఒక గెస్ట్ వస్తే పర్లేదు, రోజుకి 20 గెస్టులు చెల్లారనుకోండి, మీ ఇంట్లో పనులు అవుతాయి మీకు, అవో కదా. అలాగేంటంటే ఈయన ఏంటంటే ఈ సమాజం నుంచి ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి తపస్సు చేసుకొని ఆ తపస్సుని మొత్తం మళ్ళీ సమాజానికి ఇస్తున్నారు. అర్థమైందండి? ఇది మీకు ఇంకా సులభంగా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను. తెలంగాణలో చాలా మంది మగవాళ్ళు ఇక్కడ బ్రతుకు తెరువు లేక దుబాయ్కో, ఒమాన్కో, సౌదీకో వెళ్ళి అక్కడ కష్టపడి ఇక్కడికన్నా ఎక్కువ కష్టపడతారు. అక్కడ కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బులు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళింది ఫ్యామిలీ దూరంగా, కానీ ఎవరి కోసం? ఫ్యామిలీ కోసం. అలాగే వీరు కూడా ఏంటంటే సమాజానికి దూరంగా వెళ్ళారు, తపశక్తి ఎవరికి ఇస్తున్నారు? ఇస్తున్నారు. సో వీరిని ఇంతకు ముందు కూకట్పల్లిలో ఉన్నప్పుడు ఈయన ఏం చెప్పేవారంటే, అంటే నేను బొమ్మ ఆయన చూపించట్లేదు కావాలి, ఎందుకంటే ఆయన అజ్ఞాతంగా ఉండడానికి ఇష్టపడతారు కదా. ఒక మహర్షిని కానీ మనం తాకామంటే మన కర్మలు వారు తీసుకుంటారు. మన కర్మలు వారు తీసుకుంటారు. ఎన్ని కర్మలు తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు అనేది వాళ్ళ తపశక్తి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈయన నేను మొదటిసారి కలిసినప్పుడు, అంటే ఇప్పటికీ ఆయన కలిసిన 21 సంవత్సరాలు అయింది. కలిసినప్పుడు, బాబు నన్ను తాకు, నువ్వు ఈ రోజు నుంచి 90 రోజుల వరకు చేసే నీ కర్మ మొత్తం నాకు వస్తుంది. అలా మా ప్రయాణం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమన్నానంటే, ఇప్పుడు నన్ను తాకేవంటే 6 నెలలు నీ కర్మ నేను తీసుకుంటాను. ఇంకొద్ది రోజుల తర్వాత సంవత్సరం అయింది, ఇంకొద్ది రోజుల తర్వాత అది ఇంకా పెరిగి ఇప్పటికీ అది ఏ లెవెల్కి వెళ్ళిందో నేను చెప్తాను. ఇప్పుడు ఈ మహర్షిని కానీ మీరు తాకారంటే మీ కర్మలు ఈ జన్మలు చేసినవి కాదు, మీ వెనక జన్మలు చేసినవి కూడా పోతాయి. మీ ఒక కర్మలు కాదు, మీ ఇంకా చెప్పాలంటే మీ వెనక జనరేషన్స్. ఇప్పుడు నేనున్నాను, మా నాన్న, మా తాత, మా ముత్తాత, అలా 7 తరాల వాళ్ళ కర్మలు కూడా ఇంకిస్తాయి. తర్వాత నాకు పుట్టబోయే పిల్లలు, నాకు పుట్టిన పిల్లలు కాదు, పుట్టబోయే పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చిన్న పాపకు పెళ్లి కాదు, ఈ పాపగా నా మహర్షిని తాకింది అనుకోండి, ఈ పాపకు పుట్టబోయే సంతానం మొత్తం వాళ్ళ కర్మలు కూడా ఆయన తీసుకుంటారు. మీరు అనొచ్చు, ఎందుకు చేస్తారు మహర్షులు ఇలాగా? మీ మహర్షి అంత గొప్ప అని. మా మహర్షి అంత గొప్ప కాదండి, భారతదేశంలో పుట్టిన ప్రతి మహర్షి అంత గొప్ప. అర్థమవుతుంది? ఇది ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు అమ్మ మీ గోత్రం చెప్పండి గట్టిగా. మీదండి బలీశ్వరి గారు. సో వీరి గోత్రం కాశ్యప గోత్రం. కాశ్యప అంటే అదేమన్నా సినిమా పేరా లేకపోతే కారు పేరా? ఏంటంటే కాశ్యప అంటే ఋషి పేరు. వీరికి గోత్రం ఎలా వచ్చింది అంటే, వీరి పెద్దవాళ్ళు ఎన్ని తరాల ముందో వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ ఋషికి చెప్పుకున్నారు. ఆ ఋషి ఏం చేశారంటే, ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను నా బిడ్డలుగా స్వీకరిస్తున్నానని చెప్పి ఆ రోజు నుంచి వారి తపస్సుకి దారిపోస్తున్నారు ఈ వంశాన్ని. ఇప్పుడు ఈ కాశ్యప ఋషి అనే అతను ఎంత శక్తివంతుడో నాకు తెలియదు.
కానీ నేను ఋషుల రకాలు చెప్తాను. కొంతమంది ఋషుల దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఆ క్షణం మీకున్న కష్టం తీరుతుంది. అంటే మీరు కష్టంతో వెళ్తారు, వాళ్ళు ఏం చెప్తారు, బాబు నీకోసం నేను ధ్యానం చేస్తాను ఇక్కడ ఉండు అని చెప్పి ధ్యానం చేసి వచ్చి ఇలా చేయండి అంటారు. ఆ కష్టం మీరు ఇలా బయటపడండి అంటారు. అయిపోతుంది, అంతే. ఆ శక్తి అంతే వాళ్ళు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళేంటి మీ కష్టాలకి వాళ్ళు ఒకటి కాదు 6 నెలలు కావచ్చు, సంవత్సరం రోజులు కావచ్చు, ఆ శక్తి మీకు పనికొస్తుంది. ఇంకొందరికి ఒక జన్మ వరకు, ఇంకొంతమంది 3 జన్మలు. అంటే ఎవరైతే తాకుతారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ కర్మలు కూడా వాళ్ళు తీసుకోగలరు. కొంతమంది 7, కొంతమంది 21. కానీ ఈ ఋషుల్లో ఒక కేటగిరీ ఉందండి. ఆ కేటగిరీ పేరు గాయత్రి ఋషులు. ఏంటండి? గాయత్రి ఋషులు. ఈ గాయత్రి ఋషులకి ఏంటంటే వీళ్ళకి శరీరం వదిలేసిన తరువాత కూడా తపస్సు చేసుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు మా నాన్న సంపాదించారనుకోండి, ఆ డబ్బు ఎవరికి ఇస్తారు? నాకు, నా తోబుట్టుకు, సమాజానికి. అంటే ఇంకెవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వరు. అలాగే ఇప్పుడు వీరు తపస్సు పెరిగింది అనుకోండి, ఎవరికి ఇస్తారు? సమాజానికి ఇస్తారు. అలాగే వీరు వారి శరీరం వదిలేసిన తర్వాత కూడా తపస్సు చేయగలరు. కాబట్టి మీ తరతరాలకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే ఒక మహర్షి దగ్గరికి మీరు వెళ్ళారంటే అర్థం ఏంటంటే మీరు వెళ్ళడం కాదు, మీ వంశం వెళ్ళడం అర్థం. ఇప్పుడు మీ గోత్రం ఎలా వచ్చేది? వంశం కదా. అలాగే వీరు కూడా ఏంటంటే ఎవరైతే వీరి దగ్గరికి వెళ్తారో తాకినప్పుడు వారికి వీరు అనుసంధానం అవుతారు అన్నమాట. ఈ రోజు నుంచి ఈ పాప నా బిడ్డ అనుకొని ప్రతిరోజు తపశక్తి ఆ పాపం రావస్తుంది. ప్రతిరోజు ఈ తపశక్తి వల్ల ఏమవుతుంది అని మీరు అడగచ్చు. ఇక్కడ నేను చెప్తున్నాను, పెద్దవాళ్ళకు సమాధానం, చిన్నవాళ్ళకు సమాధానం. పెద్దవాళ్ళకి ఏంటంటే మీరు తాకడం వల్ల మీకు ముక్తి, మీ పితృదేవతలు వాళ్ళందరికీ కూడా ముక్తి, 7 తరాల వరకు. అలాగే మీ పిల్లలందరికీ, మీ తర్వాత తరాలందరికీ కూడా ముక్తి. కానీ ఇక్కడ నేను వచ్చింది ఏం చెప్పాను? నేను చిన్న పిల్లల కోసం వచ్చాను, నేను మీకోసం కాదు. వాళ్ళకి నేనేం చెప్తామంటే తపశక్తి వల్ల లాభం ఏంటి అంటే, ఇప్పుడు మనందరికీ కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. నేను కావాలని ఈ పదం వాడుతున్నాను. డ్యూటీ కానీ వర్క్ అని వాడుతున్నాను. మనందరికీ ధర్మాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక మనిషిగా మన సమాజంలో పుట్టినప్పుడు మన ధర్మాలు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నేను కొడుకుగా మా అమ్మ నాన్న చూసుకోవాలి, అవునా కదా? తండ్రిగా మా పిల్లల్ని చూసుకోవాలి. అలాగే తోబుట్టుగా నా తోబుట్టువులను కూడా నేను చూసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను కమ్యూనిటీలో ఉన్నాను అనుకోండి, నేను ఇప్పుడు మీరు మలేజ్ టౌన్షిప్ లో ఉన్నారంటే మీకు బాగా ఉందో చెప్పండి ఈ టౌన్షిప్ కి. ఇలా మనం అన్ని ధర్మాలు నిర్వర్తించాలి. ఈ తపశక్తి వల్ల ఏంటంటే మీకు ముక్తి అంటే మీరు ఏమీ చేయకుండా ఇంట్లో వెళ్ళి పడుకొని మీకు ముక్తి రావడం, అది కాదు చెప్పేది. ఈ తపశక్తి తీసుకొని మీ ధర్మాలను మీరు ఇంకా బాగా నిర్వర్తించగలగాలి. ఇప్పుడు మీరు డాక్టర్ అనుకోండి, మీరు ట్రీట్మెంట్ ఇంకా బాగా చేయాలి. మీరు ఎక్కువ మంది పేషెంట్ ట్రీట్ చేసే శక్తి మీకు రావాలి. అలాగే మీరు ఇంజనీర్ అనుకోండి, టీచర్ అనుకోండి, పోనీ స్టూడెంట్ అనుకోండి, మీకు ఇంకా ఎక్కువ కష్టపడే శక్తి మీకు రావాలి. ఆ ఉద్దేశంతో మా ఋషులు మీకు ఇస్తారు. అంతేగాని నేను ఇంటికి వెళ్ళి నాకు ఎలా ముక్తి చేసింది, నాకు నచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అనే వాళ్ళకి కాదు. అర్థమైందా? ఈ ఋషిని నేను చాలాసార్లు అడిగాను, నీ వల్ల నేను బాగుపడ్డాను, నాలాగే వేరే వాళ్ళు కూడా బాగుపడాలి, దయచేసి ఆ తపస్సుని అందరికి అందేలాగా చేయండి అంటే అప్పుడు ఆయన ఈ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతిరోజు వారు తపస్సు చేసుకున్న తపస్సులో తపశక్తిని నింపుతున్నారు. 1,00,000 మందికి ముక్తి ఇచ్చే తపస్సు ఈ విగ్రహం నింపుతారు. ఎంతమందికి అండి? ఈ విగ్రహం పెట్టి 1000 రోజులు అయిందండి. ఇప్పుడు ఎంతమందికి ముక్తి వచ్చి ఈ విగ్రహం తాకి? 10 కోట్ల మందికి. అంటే మీరు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి విగ్రహం తాకించినా కూడా తానంత శక్తి ఉంది. ఇది ఎక్కడుంది అంటే అరకు వెళ్ళే దారిలో ఉందండి. ఎవరన్నా వెళ్ళొచ్చు, ఏ రోజన్నా వెళ్ళొచ్చు. మీరు అలాగే మీరు తాకేసి రావచ్చు. ఈ సంబల్ నగర్ అనే ఆశ్రమంలో మీ దగ్గర నుంచి వాళ్ళు ఏమీ కోరుకోరు. ఇక్కడ ఏం రాస్తుందంటే కింద, వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. మామూలుగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, గుడికి వెళ్తే వట్టి చేతులతో వెళ్ళొద్దు అంట. ఇక్కడ రాసాం మేము, వట్టి చేతిలో రండి అని. ఎందుకు అంటే ఇప్పుడు మా నాన్నమ్మ పేరు మీద నేను అన్నదానం చేస్తున్నాను అనుకోండి, మీరు వచ్చి తిన్నారు, నేను సంతోషంగా బాధపడతాను. తినేసిన తర్వాత మీరు నీకు ఎంత ఇవ్వాలని అడిగారని సంతోషిస్తాను, నేను సంతోషించాను. మరి ఇప్పుడు ఈ మహర్షి తపశక్తి
మనందరికి సమాజాన్ని ఆయన బిడ్డలుగా భావించి ఆయన పంచుతున్నప్పుడు ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? ఇవాళ నేను మా తాత దగ్గరికి వెళ్తే ఏం కోరుకుంటానంటే నన్ను, నువ్వు జీవితం లక్షణంగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా, నీ బాధ్యతలు నువ్వు చేస్తున్నావు, నీ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు. ఆయనకి నేను BMW కారు కొన్నానంటే అర్థం కాదు, ఎందుకు కారు కొన్నానంటే అర్థం కాదు, ఈ లెవెల్లో ఉన్నాను అర్థం కాదు, నేను మళ్ళీ సంతోషంలో ఉన్నా ఆయనకు అర్థం కాదు. కానీ ఈ పద్ధతిలో ఉన్నాను అడుగుతాను. అలాగే ఋషులు కూడా ఏంటంటే మనం ఒక పద్ధతిలో ఉండాలి అని. ఆ పద్ధతిలో ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? నియంత్రణ. ఆ నియంత్రణ పేరేం పేరు? మనం మొదటి అక్కడే భయం, సెల్ఫ్ కంట్రోల్. అర్థమైందండి? అందుకే ఆ మాటలు తిట్టులాగా తయారయ్యాయి. ఏంటి? వీడికి భయం భక్తి రెండూ లేవు, ఎలా బాగుపడతారు? భయం ఉంటే ఏమవుతుంది? ఉన్న స్థానం నుంచి కింద పడ్డ కనీసం. భక్తి ఉంటే ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తారు. రెండు ఉంటే మంచిదే, ఏదో ఒకటన్నా ఉండాలి, రెండు ఉంటే మంచిది. సో ఈ విగ్రహం పెట్టిన తర్వాత నాకు మా మహర్షి చెప్పింది ఏంటంటే, నీ కోరిక నేను తీర్చాను, నా తపశక్తి నేను బ్రతికుండగా ఈ సమాజం నన్ను గుర్తించదు, గుర్తించిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా గుడికి వెళ్ళారు, గుడిలో మీకు ఎవరు కనిపిస్తారు? దేవుళ్ళ, ఋషులు? అసలు మీరు ఎప్పుడన్నా ఋషికి గుడి గంట చూసారా? ఆ గుడికి వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళలేదు. కానీ మీరు చూడండి, సీతారాముల కళ్యాణం కానివ్వండి, లేకపోతే ఆ గుడి వాళ్ళ కోసం కట్టింది కాదు, అని పెట్టుంటారు. ఇప్పుడు మీరు చూడండి, మన దేవతల పెళ్లిళ్ళకి కూడా ఋషులు వస్తారు. మీరు పాత ఫోటోలు చూసింటారు. అంటే ఋషులు అంత ముఖ్యం. దేవతలకి వాళ్ళు పెళ్లి చేశారు. వాళ్ళు అంత పవర్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మన తల్లిదండ్రుల్లాగా, మన తాత అమ్మమ్మల్లాగా మాకు ఏ పేరు వద్దు, మాకు ఏ గుర్తింపు వద్దు అనుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు అంత త్యాగం చేస్తారు మన తల్లిదండ్రులు. కాకపోతే మన తల్లిదండ్రులు కేవలం కుటుంబం కోసం చేస్తారు, వీళ్ళు సమాజం కోసం చేస్తారు. ఈ విగ్రహం పెట్టారు. ఆయనకి ఒకటే పని, ప్రతిరోజు 1,00,000 మందికి తపశక్తి, అంటే ముక్తి వచ్చే తపశక్తి దీనిలో దారిపోస్తారు. ఆయన జీవితం ఉన్నంత వరకు. నేను వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడున్నా వచ్చి తాకినా అది మీకు అందుతుంది అని చెప్పి చేస్తున్నాను. నాకు స్వార్థం ఎక్కువ. నా స్వార్థం ఎలా ఉంటుందంటే, నేను ఒక్కడనే బాగుపడితే బాగుంది, అందరూ బాగుపడాలని నా స్వార్థం. నేను అడిగాను, నా కోరిక తీర్చారని చాలా సంతోషం. కానీ మీరు అరకు వెళ్లే దారిలో ఎవరు వస్తారండి హైదరాబాద్ నుంచి? హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ముక్తి అలాగే, వాళ్ళకి వాళ్ళ తపశక్తి అలాగే అడిగారు. సో అప్పుడు ఏం చేశారంటే, ఈ గోమాతలో వారి తపశక్తి దారి ఈ గోమాత. దీని బరువు ఎన్ని టన్నులండి? చాలా కొద్దిగా. సో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. చెప్పారు మనం, దీని తపశక్తిని దారబోధిస్తాను నేను, ఇది ఎవరికి తాకిచ్చినా కూడా వారికి నా తపశక్తి కొంత వెళ్తుంది, వాళ్ళని వీలైతే వచ్చి తాకమని చెప్పి, లేకపోతే దీన్ని తాకించండి. కానీ దీని తపశక్తి అనేది శాశ్వతంగా ఉండదు. నేను దీన్ని అప్పుడప్పుడు మళ్ళీ నేను ఆశ్రమానికి తీసుకెళ్లి మళ్ళీ వారికి ఇచ్చి, వారు ఆ తపశక్తి ఆధారంగా తీసుకురావాలి. అర్థమైంది? ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ కూడా ఎప్పుడు తీస్తూ ఉంటే అలా ఉంటుంది చెప్పండి, వేరే జరగాలి, అలా ఉంటుంది. అందుకే ఇక్కడ వచ్చినందుకు నేను ఫస్ట్ దీన్ని తాకించాను. దీన్ని తాకిస్తే ఏమవుతుందంటే, మీరు ఆ ఋషులకి మీరు అనుసంధానం అవుతారు. ఆ ఋషులు ఏంటంటే మన పెద్దవాళ్ళలాగా మనలో ఈ భయం భక్తి రెండు ఉండాలి, రెండు పెరగాలి అని. పెరిగితే మనం జీవితంలో నియంత్రణ, ఏకాగ్రత మనం ఎదుగుతాము అని.